హలో అండి. ఎలా ఉన్నారంతా? మేమైతే తిరుపతికి అనేది వెళ్ళినాము. చూద్దామా మరి మేము తిరుపతిలో ఎలా ఎంజాయ్ చేసినాం అనేది. అయితే ముందుగా మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మేము నల్గొండ టు తిరుపతికి అనేది ట్రైన్లో అనేది బయలుదేరినాము. అయితే మేము మార్నింగ్ అనేది అక్కడ 7 వరకు దిగేసినాం తిరుపతిలో. ఆ తర్వాత కింది నుంచి పైకి వెళ్ళడానికి వెహికల్ అనేది తీసుకొని పైకి అనేది వెళ్ళినాము. అయితే తిరుపతిలో చాలా వర్షాలు అనేది కూడా వస్తుంది. మనకు కొండ అదంతా అయితే మొత్తం ఇట్లా మంచు అనేది కొండ మీదకి ఇట్లా ఉన్నట్టు పొగలు పొగలుగా అనిపించింది. మాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ వాతావరణం అనేది కూడా ఇప్పుడు మాత్రం చాలా కూల్గా చాలా బాగుంది. మొత్తం పచ్చదనంతో నిండిపోయినట్టుగా మనకు అసలు ఆ తిరుపతిలో అనేది మనం చెప్పిన దానికన్నా చూస్తే మాత్రం ప్రకృతి అయినా ఏదైనా చాలా చాలా బాగా అనిపించింది మాకైతే. మేము అక్కడ 2 డేస్ ఉన్నాము. ఆ 2 డేస్ అనేది మాకు అసలు టైం అనేది కూడా తెలియలేదు అన్నట్టు, అంత బాగా అనిపించింది అక్కడ ఉంటే. చాలా చాలా నచ్చింది నాకైతే తిరుపతికి. వెహికల్ అనేది తీసుకొని మనము గుట్ట మీదకి అనేది వెళ్ళాలి. అయితే మేము వెహికల్ తీసుకొని గుట్ట మీదకి అనేది వెళ్తున్నాము. వెళ్తూ నేను వీడియో అనేది తీసిన చూడండి. మనం పైకి వెళ్ళాక ఇక్కడ అన్నదానం అనేది ప్రసాదం అన్నదానం అనేది పెడుతున్నారు. అయితే లైన్ కూడా చాలా అనేది ఉంది, కానీ ఎంతమందికైనా కూడా అన్నదానం అనేది కంపల్సరీ అందరికి అనేది ఉంటుందంట. అయితే మేము అన్నదానం అనేది లైన్ అనేది కట్టుకుంటూ వెళ్ళాలి. మేము అన్నదానం అనేది అక్కడ తినేసాము. ఇదంతా మనకి అన్నదానంలో డైనింగ్ హాల్ లెక్క చాలా పెద్దగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ బాదం మిల్క్ అనేది చేస్తారు. చాలా బాగుంది. ఎలా ఉంటుందో ఏమో అని టేస్ట్ అనేది చేసినాం. మనము ముందు దర్శనానికి వెళ్ళేటప్పుడు వరాహాల స్వామి దర్శనం అనేది చేసుకొని వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళి లైన్ కట్టి దర్శనం అనేది చేసుకుంటున్నాము. ఇక్కడ మనము దేవునికి కొబ్బరికాయలు అనేది ఇట్లా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం, దేవునికి ఏమంటారు అది దీపం వెలిగించడము, హారతి అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టు. మేమైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారికి దీపం అనేది వెలిగించిన నేనైతే. స్వామివారికి అన్నప్రసాదం అనేది తీసుకెళ్తున్నారు. ఇది కోనేరు. కోనేరు అనేది మేము అక్కడ వీడియో చేసిన నేను. ఇదంతా బ్రహ్మోత్సవాలు అప్పుడు మొత్తము గేట్లు అనేది తీస్తారంట. మనకు ఒక స్వీటు కొబ్బరి పచ్చడ, ఏమంటారు గుమ్మడికాయ కర్రీ, చారు, సాంబారు,
పెరుగు అనేది పెడుతున్నారు. మళ్ళీ మేము రిటర్న్ అనేది కిందికి వచ్చినాము. కింద కపిల తీర్థం అనేది అక్కడికి వెళ్ళి ముందు అక్కడ చూసుకొని దేవుని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మేము కింద అమ్మవారు ఉంటుంది కనుక దర్శనం చేసుకోవాలి. పైన దర్శనం చేసుకున్నాక మళ్ళీ కిందికి అనేది వచ్చినాం. ఫస్ట్ మేము కపిల తీర్థానికి వెళ్ళి ఆ తర్వాతకి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినాము. అక్కడ ఇస్కాన్ టెంపుల్లో చాలా బాగుంది. కృష్ణుని మందిరం లాగా ఉండి అక్కడ భజన అవన్నీ చేస్తున్నారు. చాలా చాలా నచ్చింది నాకైతే. ఇస్కాన్ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాతకి మేము అమ్మవారి టెంపుల్కి అనేది బయలుదేరినాము. మేము మళ్ళీ శ్రీకాళహస్తికి అనేది వెళ్ళినాము. అక్కడ స్వామివారిని దర్శించుకున్నాము. చాలా చాలా బాగా అనిపించింది. పబ్లిక్ మాత్రము సాటర్డే కావడం వల్ల చాలా పబ్లిక్, సాటర్డే సండే కావడం వల్ల పబ్లిక్ అనేది కూడా చాలా ఉన్నారు. ఇది శ్రీకాళహస్తిలో మేము స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాతకి వీడియో అనేది ఇటు చేసినాం మేము. గుడి మనకు ఈ గుడికి అనేది అన్ని వైపుల నుంచి దారి అనేది ఉంది. ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు లోపలికి. ప్రసాదం అనేది తీసుకొని మనకు ప్రసాదాలు అనేది కూడా ఏ టెంపుల్లో అయినా కూడా మనకు ప్రసాదాలు పెడుతున్నారు. అన్నదానం అనేది కూడా జరుగుతుంది ప్రతి టెంపుల్లో. కాకపోతే వర్షాలు అనేది వస్తున్నాయి అక్కడ. మేమైతే చాలా బాగా దేవుళ్ళని అనేది దర్శనం చేసుకున్నాము. మాకైతే చాలా బాగా అనిపించింది. మీ అందరికీ నచ్చినట్టయితే మరొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా.